ఉమెన్స్ డే స్పెషల్గా మరి ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మన ఉమెన్స్కి పెద్దగా పని పెట్టకుండా ఈజీ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద అవకాడో టోస్ట్ విత్ సన్ఫ్లవర్ సీడ్స్ చూపిస్తున్నాం. సో ఉమెన్స్ డే స్పెషల్గా ఈ రోజైతే మనం అవకాడో టోస్ట్ విత్ సన్ఫ్లవర్ సీడ్స్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అవకాడో టోస్ట్ విత్ సన్ఫ్లవర్ సీడ్స్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో, సన్ఫ్లవర్ సీడ్స్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాక్లెట్ సిరప్, స్ప్రింకిల్స్. అవకాడో టోస్ట్ విత్ సన్ఫ్లవర్ సీడ్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? ఖచ్చితంగానా? మాట్లాడుకుందాం కొద్దిసేపు. అస్తమని వంట మీరే అన్నారు మళ్ళీ. అండ్ ఎలాగో ఈరోజు పెద్దగా మనం పొయ్యి వెలిగించకుండా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసినాం కాబట్టి పర్లేదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అబ్బా మనకంటూ ఒక డే కావాలి అని చెప్పేసి? చాలాసార్లు అనిపించింది. అంటే రోజు అనిపిస్తుంది, చాలాసార్లు ఎందుకు డైలీ అనిపిస్తుంది. ఇంత కష్టపడుతున్నప్పుడు మన జాబ్లో కానీ ఏ రోల్లో అయినా సరే కష్టపడ్డాక ఇంట్లో వాళ్ళ సపోర్ట్, వాళ్ళు ఒక్కొక్క మంచి మాట అన్నప్పుడు ఎంత బాగా కష్టపడుతున్నావు, ఎంత బాగా చేస్తున్నావు అన్నప్పుడు, అండ్ నెక్స్ట్ మా పాప రేపు పొద్దున అమ్మ మా మమ్మీ నా కోసం ఇంత చేసిందని అనుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలు, ఇంత కష్టపడ్డా కూడా. ఇప్పుడే కనిపిస్తుందండి మీ ఐస్లో కనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది. ఫ్యూచర్లో కూడా ఉంటుంది రండి, హోప్ఫుల్లీ. సరే ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అయితే, ఓకేనా? ఏం చేయాలి ఫస్ట్? సో టోస్ట్ అయితే బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ మనం రెడీగా తెచ్చేసుకున్నాము. సో ఇప్పుడు జనరల్గా మనం బ్రెడ్ స్ప్రెడ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. సో బట్ అవి దాంట్లో ఏంటి అంటే ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. బట్ పిల్లలకి ఏంటి అంటే అవే ఎక్కువగా ఇష్టం. అవును. సో అలా కాకుండా ఒక ఫ్రూట్ బేస్డ్ స్ప్రెడ్ అనేది ప్రిపేర్ చేస్తాం ఫస్ట్. ఫ్రూట్ బేస్డ్ స్ప్రెడ్. ఓకే. సో నాకు ఒక మిక్సింగ్ బౌల్. సో దీనికోసం మనం అవకాడో తీసుకుంటున్నాం బికాజ్ ఒక హెల్దీ ఫ్యాట్ కూడా కాబట్టి. సో అవకాడోని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాము, ఇది వేస్తున్నాం. ఓకే. సో దీన్ని కొద్దిగా స్మాష్ చేసేసుకొని. అవకాడో నేను ఎన్నిసార్లు తీసుకున్నానో తెలుసా? డైలీ తీసుకుందాం అనుకుని ఇంక్లూడ్ చేసుకుందామని నా డైట్లో అనుకుంటాను తప్ప ఏ కైండ్ ఆఫ్ అవకాడోస్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. లైక్ ఒక 7 తీసుకుంటే దాంట్లో 4 వరకు పోతున్నాయి. అంటే జనరల్గా మనకి అవకాడోస్ ఇక్కడ లోకల్లీ గ్రోన్ కాదు, మనకి లైక్ ఇక్కడ లోకల్లీ క్రాప్ అయితే మనకి అది ఎప్పుడు తీసుకున్నా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఆల్. ఇవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనము షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, ఎక్కువ రోజులు అది ఫ్రెష్గా ఉండడానికి కూడా చాలా అడిటివ్స్ అవి వేస్తూ ఉంటారు కాబట్టి అవి మనకి త్వరగా స్పాయిల్ అవుతూ ఉంటాయి. అవును. బట్ స్టిల్ హెల్తీ ఫ్యాట్ అని చెప్పేసి మేము కూడా రికమెండ్ చేసుకోవడానికి లైక్ ఎలా తీసుకోవాలి అంటే డైలీ ఒకటి మనం పర్చేస్ చేసుకొని దాన్నే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉండాలి అంతే. అవును. అండ్ చాలామంది ఆర్గానిక్గా లైక్ పెంచుతున్నారు. కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే పర్లేదు, కానీ అప్పుడప్పుడు లైక్ తక్కువలో వస్తున్నాయి కదా అని తీసేసుకొని అది అన్హెల్దీ అవ్వడం కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ తీసుకొని అప్పుడప్పుడు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. అవును, రైట్. సో అవకాడో మనం మొత్తం స్మాష్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం. సో దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో నార్మల్ బ్రెడ్ పైన కూడా మనకి స్ప్రెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, సింపుల్గా ఉంది కదా ఈ స్ప్రెడ్. ఎక్కువగా ఎప్పుడు షుగర్స్ ఇచ్చే బదులు అప్పుడప్పుడు ఇది మనం ఇప్పుడు అవకాడో కొంచెం వగరుగా ఉంటుంది టేస్ట్. దాంట్లో మనం మిరియాల పొడి, సాల్ట్, నిమ్మరసం వేసినప్పుడు ఏంటి అంటే అది టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అండ్ స్వీట్నెస్ కంటే అప్పుడప్పుడు ఇట్లా టేస్ట్ ఇస్తే కూడా మంచిది. అవును. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రెడ్ని టోస్ట్ మీద అప్లై చేస్తాం. సో మనం డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోనే పెట్టుకుందాం, సో దట్ నెక్స్ట్ స్టెప్కి మనకి ఈజీగా. ఓకే. టోస్ట్కి కూడా ఈ స్ప్రెడ్ అనేది అప్లై చేద్దాం. ఓకే. మీకు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారండి? మదర్? ఆబ్వియస్లీ, ఖచ్చితంగా మా మదర్. ఎందుకంటే లైక్ అట్లీస్ట్ నాకన్నా బయటకు వెళ్తున్నాను లైక్ నా జాబ్ పరంగా కానీ నా ప్రొఫెషన్ పరంగా కానీ లైక్ ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఒక శాలరీ అంటూ లైక్ అలాంటివి వస్తూ ఉంటాయి. బట్ మా మదర్ ఏంటంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. తను చేసేది మార్నింగ్ నుంచి నైట్ వరకు. నేను బయటకు వెళ్తున్నాను అంటేనే మెయిన్ రీజన్ మమ్మీ సపోర్ట్ అనమాట.
సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత కష్టం ఉన్నా ఏమీ చెప్పదు, ఎంత టఫ్గా ఉన్నా మనమన్నా చెప్పేస్తాం, అరే నాకు అవ్వదు, నేను చేయను ఇది అని చెప్పేసి. కానీ ఎప్పుడూ అలా చెప్పదు అనమాట. చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఓకే. బ్రెడ్ మంచిదా, ఇలా టోస్ట్ చేసుకునేది మంచిదా? బ్రెడ్ ఇప్పుడు మనకి ఓవెన్లో మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు, బట్ సమ్ ఎక్స్టెంట్ వరకు. అంటే డైలీ మనం మైక్రోవేవ్ చేసుకొని తీసుకోవడం అనేది మంచిది కాదు, బట్ అప్పుడప్పుడు మనం ఇలా తీసుకుంటే ఓకే. స్టిల్ టోస్ట్ కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది కష్టం అనుకుంటారు, బట్ అవన్నీ మనకి న్యాచురల్గానే జస్ట్ ఈస్ట్ ఒక్కటి తెచ్చుకొని మనం టోస్ట్ చేసేసుకుంటే పిల్లలకి ఇచ్చినప్పుడు అది హెల్దీ. బేకరీలో ఏంటంటే వాళ్ళు లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేసే వే కానీ హైజీనిక్గా ఉండదు, దానివల్ల క్రాస్ కంటామినేషన్ అవుతుంది. ఓకే. చాలా మంది డైలీ కూడా తీసుకుంటుంటారు ఆఫ్టర్నూన్ స్నాక్, లైక్ టీ టైంలో. అది అలా మంచిదేనా ఇది తీసుకోవడం? రెగ్యులర్గా బయట మనకి మైదాతో చేస్తారు, సో అది మేజర్, అందుకనే వద్దని చెప్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంట్లో హోల్ వీట్తో చేసుకుంటే అది తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మనం సన్ఫ్లవర్ సీడ్స్ని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని స్ప్రింకిల్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ మన స్ప్రింకిల్స్, ఇది ఆప్షనల్, ఒకవేళ అవాయిడ్ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ స్టిల్ ఇంట్లో కొంచెం స్పెషల్ డిష్ లాగా చేసుకోవాలన్నా, పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలన్నా వేసుకోవచ్చు. ఓకే. మన చాక్లెట్ సిరప్ని డ్రిజల్ చేస్తాం. అశ్విని గారు, మన ఉమెన్స్ డే స్పెషల్గా చాలా ఈజీగా చేసుకుని అవకాడో టోస్ట్ విత్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే రెడీ చేసాం. టేస్ట్. ఓకే. ఎస్, ఉమెన్స్ డే స్పెషల్గా ఈ రోజైతే ఒక స్పెషల్ రెసిపీ కూడా ప్రిపేర్ చేసేస్తారు మన అలక్ష్య గారు అయితే అని. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవకాడో టోస్ట్ విత్ సన్ఫ్లవర్ సీడ్స్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో, సన్ఫ్లవర్ సీడ్స్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాక్లెట్ సిరప్, స్ప్రింకిల్స్. అవకాడో టోస్ట్ విత్ సన్ఫ్లవర్ సీడ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అవకాడో పేస్ట్ని, సరిపడినంత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని టోస్ట్ మీద అప్లై చేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తరువాత వాటిపై సన్ఫ్లవర్ సీడ్, స్ప్రింకిల్స్, చాక్లెట్ సిరప్ వేసుకుంటే ఉమెన్స్ డే స్పెషల్ అవకాడో టోస్ట్ విత్ సన్ఫ్లవర్ సీడ్స్ రెడీ.